जय गुरुदेव रमना गुरुजी यूट्यूब ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। వంటిల్లే వైద్యశాల సంపూర్ణ ఆరోగ్యానికి అద్భుతమైన ఆయుర్వేద సూత్రాలు। వీటిని పాటించి చూడండి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు। హాస్పిటల్ గడప తొక్కాల్సిన అవసరం ఉండదు। ఆచరించి చూడండి, ఆ అద్భుతాన్ని మీరే స్వయంగా చూడండి। దినచర్య ఎలా ఉండాలి? ఉదయం నిద్ర లేవటం, ఉదయం సూర్యోదయానికి 2 గంటల ముందుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి। ఈ సమయం రోజులో అత్యంత స్వచ్ఛమైన సమయంగా భావిస్తారు। ఈ సమయంలో శరీరం మంచి విశ్రాంతిని పొంది ఉంటుంది మరియు మనసు అప్రమత్తంగా ఏకాగ్రతతో ప్రశాంతంగా ఉంటుంది। అజీర్ణం మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఉదయం నిద్ర లేవటం మంచిది కాదు। ఉదయం నీరు త్రాగటం, ఉషాపానము। ఉదయం నిద్ర లేచిన తర్వాత చేతులు మరియు కాళ్ళు కడిగి రాగి పాత్రలో లేదా మట్టి పాత్రలో ఉంచిన సాదా నీరు లేదా గోరువెచ్చని నీరు 4 దోసిళ్ళు అంజలుల 1 అంజలి = 192 మిల్లీలీటర్స్ పరిమాణంలో త్రాగవలెను। ఉదయాన్నే క్రమ పద్ధతిలో నీటిని సేవించే అలవాటు వల్ల ప్రేవుల యొక్క కదలికలు వాటి సహజ దిశలో సక్రమంగా జరుగుతాయి మరియు మలమూత్రములు సాఫీగా బయటికి వెడతాయి। జీర్ణశక్తి పెరుగుతుంది మరియు జీర్ణకోశ సంబంధ వ్యాధులు తగ్గుతాయి। దీనివల్ల వృద్ధాప్య లక్షణాలు పిన్న వయసులోనే రాకుండా అరికట్టబడతాయి। మలమూత్ర విసర్జన ఉదయాన్నే మలమూత్రాలను విసర్జిస్తే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది। క్రమ పద్ధతిలో మలమూత్ర విసర్జన వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది। మలమూత్రాలను బలవంతంగా విసర్జిస్తే వివిధ రకాల వ్యాధులు కలుగుతాయి। దంతాలు మరియు నాలుక శుభ్రపరచుకోవడము, దంతధవనము, జిహ్వ నిర్లేఖనము। మలమూత్ర విసర్జన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని తర్వాత దంతములను శుభ్రం చేయడానికి వగరు, కారం, చేదు రసం కల జిల్లేడు, అర్క, వేప, నింబ, మర్రి, నాగ్రోద, చండ్ర, ఖదిర, కానుగ, ఖరంజ మొదలైన వాటి కొమ్మ పుల్లలను వాడవలెను। దంతధవనము చేసిన తర్వాత అర్ధచంద్రాకారంలో ఉన్న టంగ్ స్క్రబ్బర్తో నాలుక గీయవలెను। త్రిఫల, కరక్కాయ, హరితాకి, తానికాయ, విబీతాకి, ఉసిరి, అమలాకి, త్రికాటు, శొంఠి, మిరియాలు, మారీచ మరియు పిప్పళ్ళు పొడి మొదలైన వానిని తేనె చేర్చి కూడా పళ్ళు శుభ్రం చేసుకోవచ్చు। దంతాలు క్రమం తప్పకుండా శుభ్రపరచడం వల్ల దంతాలపైన పేరిన క్రిములను తొలగిస్తుంది మరియు ఆహార సేవనపై ఆసక్తి పెంపొందించడానికి సహాయపడుతుంది। పళ్ళు మరియు నాలుకను శుభ్రపరిచిన తరువాత నీటిలో ఉప్పును కలిపి పుక్కిలి పెట్టడం లేదా చిగుళ్లను రుద్దటం ద్వారా చిగుళ్ళు, నోరు మరియు గొంతు ఆరోగ్యంగా ఉంటాయి। నస్యకర్మ ప్రతి ఉదయం 3 నుండి 5 చెక్కల నువ్వుల నూనె, నెయ్యి లేదా అనుతైలము వంటి ఔషధ సిద్ధ తైలమును ముక్కు పుట్టల్లో వేయాలి। ప్రతిరోజు క్రమం తప్పకుండా నస్యకర్మ చేయటం వల్ల నేత్రములు, చెవులు, ముక్కు, తల మరియు భుజములకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది। చర్మంపై ముడతలు పడుట, బట్టతల, తల నెరియుట మొదలైనవి నివారిస్తుంది। దీనివల్ల తలనొప్పి, పక్షవాతము, సైనసైటిస్, మానసిక వికారాలు, స్పాండిలైటిస్ మరియు చర్మం వికారాలు మొదలైన వ్యాధులు తగ్గుతాయి। బడలిక దూరమవుతుంది, చూపు మెరుగుపడుతుంది మరియు దంతదాఢ్యము పెరుగుతుంది। అజీర్ణం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారిలో మరియు గర్భిణీ స్త్రీలలో నస్యకర్మ చేయకూడదు। గండూష ధారణం ఔషధాల ముద్దతో కలిపిన గోరువెచ్చటి లేదా చల్లటి నీరు, నువ్వుల నూనె, నెయ్యి, చల్లని పాలు, తేనె,
తేనెతో కలపబడిన నీటిని కళ్ళ నుండి ముక్కు నుండి నీరు వెలువడే వరకు నీటిలో పుక్కిట పట్టవలెను. లేదా ఇక్కడ పేర్కొన్న పదార్థములను నియమిత సమయం వరకు పుక్కిలించి ఉమ్మివేయవలెను. గండూషము వలన జ్ఞానేంద్రియముల పటుత్వం పెరుగుతుంది. చర్మంపై ముడతలు తొలగిపోతాయి. వెంట్రుకలు తెల్లబడుట ఆలస్యమవుతుంది. ముఖముపై కళ్ళ కింద నల్లటి చారలు తొలగిపోతాయి. చర్మం యొక్క గరుకుదనం నివారించబడుతుంది. ముఖంపై పొడిదనం, ముడతలు, అదురత, చలించే దంతాలు, నోటి సంబంధమైన వ్యాధులు, అరుచి, గొంతులో గరగర మొదలైన వ్యాధులు తగ్గించడానికి లాభదాయకంగా ఉంటుంది. నూనెతో మర్దన అభ్యంగము మొత్తం శరీరాన్ని మరియు ప్రత్యేకంగా తల, చెవులు మరియు పాదాలను నువ్వుల నూనె, ఆవాల నూనె, కొబ్బరి నూనె లేదా ఔషధాలతో తయారు చేసిన నూనెలతో మర్దన మాలిష్ చేయవలెను. అభ్యంగము వలన చర్మము, కండరముల యొక్క మృదుత్వము, కోమలత్వము పెరుగుతాయి. కీళ్ళు సడలకుండా ఉంటాయి. రక్త సంచారము పెరుగుతుంది. తల మరియు నుదురు భాగం దృఢంగా తయారవుతాయి మరియు వెంట్రుకలు నల్లగా, పొడుగ్గా మరియు వెంట్రుకల మూలల నుండి దృఢంగా తయారవుతాయి. చక్కగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. వినికిడి శక్తి పెరుగుతుంది మరియు ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా రాత్రి సమయంలో పాదాభ్యంగం చేయటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలసట తొలగిపోతుంది. పాదాల యొక్క కాఠిన్యం నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాయామము ఆరోగ్యంగా ఉండటానికి ప్రత్యేకంగా వసంత ఋతువులో మరియు చలికాలంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నుదిటిపై మరియు చంకలలో చెమట వచ్చే వరకు మరియు నోటిలో తడి ఆరిపోతున్నట్లుగా అనిపించే వరకు వ్యాయామము చేయాలి. వ్యాయామం చేయటం వల్ల ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వ్యక్తి యొక్క అంతర్గత శక్తి బలపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమబద్ధంగా నడక అలవాటు చేసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు జీర్ణశక్తి, ఇంద్రియ పటుత్వం పెరుగుతుంది. దగ్గు, టీబీ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, వర్షాకాలంలో వ్యాయామము యొక్క పద్ధతులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించుకోవడము. క్షౌరకర్మ గడ్డం, తల, వెంట్రుకలు, గోళ్ళు మొదలైన వానిని కొద్దిగా పెరిగినా కూడా కత్తిరించుకోవాలి. క్షౌరకర్మ ద్వారా శరీరంలో తేలికదనం, ఉత్సాహం పెరుగుతాయి. ఔషధ ద్రవ్యాలతో కూడిన పొడితో నలుగు పెట్టుకోవడము. ఉద్వార్తన వ్యాయామము తర్వాత శరీరము మరియు వెంట్రుకలపై వ్యతిరేక దిశలో ఔషధాల పొడితో మర్దించాలి. ఉద్వార్తన చేయడం వలన చర్మాన్ని శుభ్రం చేయడానికి, శరీర అవయవాలు గట్టిపడటానికి, చర్మం యొక్క రంగు మెరుగుపడటానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్వార్తన దురద వంటి చర్మ సంబంధమైన వ్యాధుల యొక్క చికిత్స చేయడంలో కూడా లాభదాయకంగా ఉంటుంది. వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించుకోవడము. క్షౌరకర్మ గడ్డం, తల, వెంట్రుకలు, గోళ్ళు మొదలైన వానిని కొద్దిగా పెరిగినా కూడా కత్తిరించుకోవాలి. క్షౌరకర్మ ద్వారా శరీరంలో తేలికదనం, ఉత్సాహం పెరుగుతాయి. ఔషధ ద్రవ్యాలతో కూడిన పొడితో నలుగు పెట్టుకోవడము. ఉద్వార్తన వ్యాయామము తర్వాత శరీరము మరియు వెంట్రుకలపై వ్యతిరేక దిశలో ఔషధాల పొడితో మర్దించాలి. ఉద్వార్తన చేయడం వలన చర్మాన్ని శుభ్రం చేయడానికి, శరీర అవయవాలు గట్టిపడటానికి, చర్మం యొక్క రంగు మెరుగుపడటానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్వార్తన దురద వంటి చర్మ సంబంధమైన వ్యాధుల యొక్క చికిత్స చేయడంలో కూడా లాభదాయకంగా ఉంటుంది. స్నానము ఔషధయుక్తమైన పొడితో మర్దన చేసిన పిమ్మట సమశీతోష్ణమైన అనగా చాలా వేడి లేదా చాలా చల్లగా లేనటువంటి నీటితో స్నానం చేయాలి. స్నానం వల్ల శరీరం యొక్క మలినాలు తొలగిపోతాయి. చెమట, దురద మొదలైనవి తొలగిపోతాయి. దప్పిక, అలసట వంటి
బాధలు తొలగిపోతాయి. దీనివల్ల ఆకలి, వయస్సు, సహనం మరియు శారీరక శక్తి పెరుగుతాయి. వేడి నీళ్లతో స్నానం చేయటం వల్ల బలం పెరుగుతుంది. కానీ వేడి నీటిని తలపైన పోయకూడదు. ఎందుకంటే దీనివల్ల కళ్ళకు ఎల్లప్పుడూ చాలా హాని కలుగుతుంది. మూతి వంకరపోవడం, అర్ధితవాతం, కంటి జబ్బులు, నోరు, ముక్కు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, సైనసైటిస్, అజీర్ణం, విరేచనాలు మొదలైన వానితో బాధపడే వ్యక్తులు అధికంగా స్నానం చేయకూడదు. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే స్నానము చేయకూడదు. ధ్యానము. ప్రతిరోజు కొద్ది సమయం పాటు ప్రశాంతత మరియు స్వచ్ఛమైన పరిసరాలలో కూర్చొని ధ్యానం చేయాలి. ఆత్మ పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయాలి. ధ్యానం మన దైనందిన జీవనంలో ప్రముఖమైన స్థానం కలిగి ఉంది. ధ్యానం చేయటం వల్ల వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆహారాన్ని సేవించే విధానము. ఆహార సేవన అనేది వ్యక్తి నివసించే ప్రదేశము, కాలము, ఋతువు, వాతావరణ పరిస్థితులు మరియు వ్యక్తిగత అలవాట్లను అనుసరించి చేయవలసి ఉంటుంది. ఆహారంలో 6 రుచులు అనగా తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు మొదలైన వాటితో కూడి మరియు జీర్ణశక్తిని అనుసరించి సరి అయిన పరిమాణములో మరియు సమతుల్యమైన పోషక తత్వాలతో కూడి ఉండవలెను. తినే ఆహారం చాలా వేడిగా లేదా చల్లగా ఉండకూడదు. ఆహారాన్ని చక్కని శుభ్రమైన పాత్రలో ఉంచి శాంతియుతమైన మరియు సౌకర్యవంతమైన సరైన స్థలంలో కూర్చొని విశ్రాంతిగా భోజనం తీసుకోవాలి. ఆహార పదార్థాలలో ఉన్న కఠిన పదార్థాలను సరిగ్గా నమిలి తినాలి. ఆహారాన్ని చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా తినకూడదు. మాట్లాడటం, నవ్వుట లేదా టెలివిజన్ చూస్తున్నప్పుడు ఆహారం తీసుకోవద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు వ్యాధి నిరోధకతను పెంపొందించడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా పోషక ఆహారం తీసుకోవాలి. భోజనం ప్రారంభంలో తీపి రుచికల పదార్థాలు, పండ్లు మొదలైనవి, మధ్యలో పులుపు, ఉప్పు రుచికల పదార్థాలు, చివరగా చేదు, కారం, వగరు రుచులు కల తినుబండారాలను తీసుకోవాలి. రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. ఆహారాన్ని తీసుకునే ముందు మరియు ఆహారాన్ని తీసుకున్న తర్వాత కనీసం 15 నిమిషాల పాటు నీరు త్రాగకూడదు. భోజనం చేసే సమయంలో నీరు అవసరమైతే తప్ప ఎక్కువగా తీసుకోకూడదు. కొద్దిగా చమురుతో కూడిన భోజనం తినటం ద్వారా జీర్ణక్రియ సులభతరమవుతుంది మరియు పోషకాంశాలు చక్కగా శరీరంలో ఇముడతాయి. చమురు పదార్థాలు తీసుకునేటప్పుడు అధిక మొత్తంలో తీసుకోకుండా జాగ్రత్త పడాలి. రాత్రి భోజనం యొక్క పరిమాణం మధ్యాహ్నం భోజనంతో తీసుకునే పరిమాణం కన్నా తక్కువగా, తేలికగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. రాత్రి భోజనాన్ని నిద్రకు ఉపక్రమించేందుకు 3 గంటల ముందుగా సేవించాలి. రాత్రి భోజనం చేసిన తరువాత ప్రతిరోజు 100 అడుగులు నడవాలి. తరువాత ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి. పరస్పర వ్యతిరేక గుణాలు కలిగిన ఆహారం పదార్థాలను, ఉదాహరణకు పాలు, చేపలు, ఉడికిన పదార్థాలను తినకూడదు. ఇంతేకాకుండా ఉప్పు, పాలు, వేడి చేసిన తేనె, సమపాలలో తేనె, నెయ్యి తినకూడదు. పిండి వంటలతో పాటు మరియు ఆలుగడ్డ మొదలైన వానితో ఫలాలను తినకూడదు. తిన్న వెంటనే మానసికంగా మరియు శారీరకంగా శ్రమ కలిగించే క్లిష్టమైన పనులను చేయకూడదు. భోజనం సరిగ్గా జీర్ణమవడానికి సహకరించేలా కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం. నిద్ర. రాత్రి 6 నుండి 7 గంటల పాటు నిద్రపోవాలి. అదే సమయంలో పిల్లలు, వృద్ధులు అధిక సమయం పాటు నిద్రపోవాలి. ప్రత్యేకంగా వసంత ఋతువులో మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు మరియు రాత్రి సమయంలో అధిక సమయం పాటు పడుకోకూడదు. ఏదైనా ప్రత్యేక పరిస్థితిలో ఎవరైనా రాత్రి సమయం మేలుకొని ఉండవలసి వస్తే ఆ వ్యక్తి పగలు కొద్ది సమయం పాటు పడుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రత, వర్షం మరియు శరదృతువులలో పగలు నిద్రపోవచ్చు. కానీ చలికాలం పగలు నిద్రపోవటం వల్ల జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. రాత్రి పడుకునే ముందు తల, అరచేతులు మరియు అరికాళ్ళపై సున్నితంగా మర్దన చేసుకోవాలను. చూశారు కదండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.